హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ పద్ధతిలో. కొత్తగా పెళ్ళైన వారైనా, బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. రండి రెసిపీ చూద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీరా వేసుకొని అవి ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. తర్వాత 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కాస్తంత ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి సగం పైన ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను చిన్నగా తరుక్కొని వేసుకోండి. ఇవి కూడా కాస్త ఫ్రై చేయండి. ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి. ఇందులోనే చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్‌ని ఒక కప్పు వేస్తున్నాను నేను. ఈ క్యాప్సికమ్ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయి కర్రీ మొత్తం దగ్గరగా వచ్చే వరకు మగ్గించండి. చూస్తున్నారు కదా, క్యాప్సికమ్ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయి దగ్గరకొచ్చింది కదా కర్రీ. ఈ టైంలో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ కారప్పొడి కూడా వేసుకోండి. అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మనం వేసిన ఉప్పు, కారం కర్రీకి పట్టేలాగా మరి కాసేపు ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ రైస్‌లోకి ఎక్సలెంట్‌గా ఉంటుందండి. వేడి వేడి అన్నంతో తిన్నారంటే ఎంత తింటున్నారో మీకే తెలీదు. అంతలా తినేస్తారు. చపాతీలోకి కూడా బావుంటుంది. ఈ సింపుల్ వేలో క్యాప్సికమ్ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరవిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.